సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 4th ఎడిషన్ హుస్నాబాద్ హబ్ మారథాన్ను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం గెలుపొందినటువంటి విజేతలకు పొన్నం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట నుండి 5వ తరగతి పైన చదువుకునే ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మారథాన్ని నిర్వహించాలని, మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ రన్ హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించడం అభినందనమని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో కూడా దీన్ని ఇలాగనే కొనసాగించాలని, నిర్వాహకులు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వారు మరి అనేకమైనటువంటి మారథాన్లను, హాఫ్ మారథాన్లను, ఎన్నో మారథాన్లను కూడా పూర్తి చేశారు. వారిని సాధారణంగా సత్కరించడానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారి ప్రసంగాన్ని మనం ఒక 2 నిమిషాలు విందాం. దయచేసి అందరు రావాలి. స్టార్ట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి అందరు రావాలి. వాళ్ళు వస్తూనే ఉంటారు. సార్ రఘుపతి రెడ్డి సార్ తీసుకోండి సార్. వాళ్ళ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వేదిక పైకి మరి చాలా మంది పిలవలసింది అనేక భావించద్దు. రాష్ట్ర నలుమూలల హైదరాబాద్ నుంచి మంత్రి గారి ఆశీస్సులతోటి ఇంకా భవిష్యత్తులో 5th ఎడిషన్ కి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా 5వ తరగతి నుంచి చదువుతున్న ప్రతి విద్యార్థి, అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, యువకులు, చదువు మానేసే యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరుగుపరులు చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం. ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సమయం వాస్తవంగా దీనికి సంబంధించిన ఒక ప్రాముఖ్యత మీరు ఇంతమంది చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ యొక్క రన్ హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. దీన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులకు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఘనంగా నిర్వహించుకొని హుస్నాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం. మరి 21 కావచ్చు, 10 కావచ్చు, అప్పటి వరకు మన వాళ్ళు కూడా లోకల్లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి వెంకటరసయ్య గారు పీఈటీలో మీటింగ్ ముందే ఒకటి పెట్టి వాళ్ళందరితో కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుతూ మరొకసారి ఎక్కువ జాప్యం చేయకుండా అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా పరుగు పందెం అంటేనే ఉరకాలే, గెలవాలి. ఆ విధంగా గెలిచిన వాళ్ళు సంతోషం, గెలవని వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో గెలవాలనేటువంటి కసితోటి, పోటీతత్వంతో ముందుకోవాలని కోరుతూ మరొక